ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవ ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీగౌతమాన్వయజమాశ్రిత భాగదేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. శ్రీమద్గౌతమ వంశనాయకమణేర్గోపాల సూరేసుతం తత్పాదాంబుజలబ్ధయుగ్మనిగమాంతార్థం సుశీలం సదా సద్విద్యా వినయాది సద్గుణనిధిం స్వాచార్య నిష్టాన్వితం వందే వైష్ణవభూషణం తమనగం శ్రీరంగరామానుజం కౌశికాన్వయ సంజాతం జ్ఞాన వైరాగ్య సంపదం మంత్రార్థాది ప్రదాతారం ఉడైవర్లు గురుం భజే. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. ప్రపన్నపారిజాతాయ వేత్రతోత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః. ఇవాళ మనం గీతా జయంతి సందర్భంగా భగవద్గీతలో ప్రతి అధ్యాయమునికి ఆ పేరు ఎందుకని ఉంచబడింది, అదేవిధంగా ఆ అధ్యాయంలో ఏ విషయాలు చెప్పారు అనేటటువంటి అంశాన్ని మనం ఇప్పుడు చెప్పుకుంటూ ఉన్నాం. భగవద్గీతలో మొత్తము 18 అధ్యాయాలు ఉన్నాయి అని అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే చాలామందికి. అందులో మొట్టమొదటి అధ్యాయం యొక్క నామము అర్జున విషాద యోగము అనేటటువంటిది మొట్టమొదటి అధ్యాయము. ఏ అధ్యాయంలో ముఖ్యంగా ఏ విషయము చెప్పబడింది అనేటటువంటి దాన్ని బట్టి ఆయా అధ్యాయాలకి ఆ పేరు ఉంచబడింది అని తెలియజేస్తున్నారన్నమాట మనకి ఇక్కడ పెద్దలు. ఈ అధ్యాయంలో అర్జునుడు యుద్ధములో తన చేత చంపబడవలసినటువంటి ఆప్త బంధువులందరినీ చూశాడు. యుద్ధానికి సిద్ధపడి వచ్చారు, అందరూ వచ్చారు. ఆ ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని అంటూ ఆ కురుక్షేత్రంలో నిలబడ్డ తర్వాత అందరినీ చూసిన తర్వాత ఒక్కసారిగా కంగారు పడిపోయారు. ఇలాంటి వారినా నేను సంహరించవలసింది అందరినీనా అని ఆప్త బంధువులను చూసి జాలి చేత చేయాడక యుద్ధ విముఖుడైపోయి దుఃఖిస్తూ ఉన్నటువంటి విషాదం ఇక్కడ మనకు కనపడుతూ ఉందన్నమాట. అలా దుఃఖిస్తూ ఉన్నాడు. అయ్యో వీళ్ళందరినీ నేను ఎలా సంహరించాలి అని అంటున్నాడు. అందుకని ఈ అధ్యాయానికి విషాద యోగము అని పేరు ఉంచబడిందట. అర్జున విషాద యోగము అనేటటువంటిది. విషాదము అనంటే తన ప్రయత్నాన్ని విరమించడము అని చెప్తున్నారన్నమాట. ఇక్కడ విషాదాన్ని కూడా తత్వజ్ఞాన సంపాదన కొరకు ఒక యోగముగానే ఒక ఉపాయంగానే చెప్తున్నారు. పిల్లలు ఉన్నారండి, ఏదైనా ఒకటి సంపాదించాలి, వాళ్ళకు చాక్లెట్ ఏదన్నా కావాలి, సంపాదించాలి. దానికోసం ఏం చేస్తారు, ముందు అడుగుతారు, ఇవ్వకపోతే ఏం చేస్తారండి, ఏడుస్తూ బాధపడిపోతూ దుఃఖిస్తూ ఉంటారు. అంటే అది ఏమైంది, అది వాళ్ళు కావాలనుకున్నటువంటి వస్తువు సంపాదించడానికి ఏమైపోయింది, అది ఒక ఉపాయంగా అయిపోయింది కదా. అలా ఇక్కడ మనకి విషాదం అనేది కూడా ఒక సంపాదన కూడా, ఒక విషాదం అనేటటువంటి కూడా తత్వజ్ఞాన సంపాదనకి ఒక యోగము, ఒక ఉపాయమే అని అంటున్నారు. దాని ద్వారా విషాదం అంటే ఏంటట, స్వప్రయత్నాన్ని విరమించడము. దానికోసమనే పరమాత్మ నిరీక్షిస్తూ ఉంటాట. ఏమంటారండి చివరిలో మనకేం చెప్పారండి, సర్వధర్మాన్ పరిత్యజ్య అంటూ చెప్పారు కదా. సో ప్రయత్నాలన్నీ కూడా అంటే మన పనులు మనం చేసినా దాని యొక్క ఫలితం మాత్రం మనం కోరుకోకూడదు కదా. అలాగే భగవంతుడు ఏం చేశాడు, చిన్నపిల్లలు ఎలాగైతే తల్లి ఒడి చేరాలనుకునేటటువంటి ఆ పిల్లవాడు తల్లి ఒడి చేరాలని ప్రయత్నిస్తున్న సేపు నవ్వుతూ చూస్తున్నటువంటి ఆ తల్లి ఎప్పుడైతే పిల్లవాడు ఏడుస్తాడో అప్పుడు వెంటనే తానే వంగి ఆ పిల్లవాడిని తన ప్రయత్నం మానేసినప్పుడు ఎలాగైతే తిరిగి తన ఒళ్ళోకి చేర్చేసుకుంటుందో, తానే స్వీకరిస్తుందో అలాగా. అదేవిధంగా గజేంద్ర ఆశ్వాన్ విషయంలో కూడా ఏమైంది, ఆయన ఎంత ప్రయత్నించినప్పటికీ తాను ప్రయత్నిస్తున్నంతసేపు స్వామి అలా విడిచిపెట్టి ఉన్నారు. ఇక ఆఖరికి ఒక్కింతయు లేదు, ధైర్యము విలోలంబయ్యానంటూ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక అని ఎప్పుడైతే ప్రార్థించాడో ఇంకప్పుడు వెంటనే పరమాత్మ రక్షించాడు కదా. అలా స్వామి ఎప్పుడూ కూడా ఎప్పుడూ తమ కోసం అలా పిలుస్తూ ఉంటారా అని నిరీక్షిస్తూ ఉంటారట. అట్టివారి సకల
సకల విధములైనటువంటి భారాల్ని తానే వహిస్తాట. కాబట్టి మొట్టమొదటి యొక్క ఈ అధ్యాయంలో అర్జునుడి యొక్క విషాదం అనేటటువంటిది మనకు అక్కడ దర్శింపబడింది. కాబట్టి అర్జున విషాద యోగము అని అన్నారు. విషాదం ఒక ముఖ్య యోగంగానే ఇందులో తెలియజేయబడింది అని చెప్తున్నారు. అది మొట్టమొదటి యోగము, మొట్టమొదటి అధ్యాయము.